అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దయాగుణం. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలో ఉన్న దయాగుణం కొద్దీ ఫలానా కార్యం సాధిస్తానని ఎవరికో మాట ఇచ్చి వాగ్దాన భంగం జరగబోతుందన్న భయంతో ఈ భయంకర శ్మశానంలో నానా అగచాట్లు పడుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది. మనిషిలో ఉండే మంచి గుణాలన్నిటిలో దయాగుణం భూషణం లాంటిది. కానీ మనిషి దాన్ని విచక్షణారహితంగా ప్రదర్శిస్తే అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు దయానిధి అనే ధనికుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక గ్రామంలో దయానిధి అనే ధనికుడుండేవాడు. పేరుకు తగ్గట్టే ఆయన ఎంతో దయగలవాడు. తన పట్ల తప్పు చేసిన వారిని కూడా ఆయన మనస్ఫూర్తిగా క్షమించేవాడు. అంతేకాదు, ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు చేశారో ఆలోచించి మళ్ళీ వాళ్ళ తప్పు చెయ్యకుండా నీతిబోధ చేసేవాడు. దయానిధి ఇంట్లో రాముడనే పనివాడున్నాడు. వాడు చిన్నతనం నుంచి దయానిధి ఇంట్లోనే పెరిగాడు. అందువల్ల మిగతా పనివాళ్ల మీద కంటే రాముడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఇలా ఉండగా కొంతకాలానికి రాముడికి పెళ్ళయింది. రాముడు అస్తమానము భార్యకు దయానిధి గొప్పతనం గురించి చెబుతూ ఉండేవాడు. ఆయన తనకెన్ని ఉపకారాలు చేశాడో వాడు భార్యకు వివరంగా చెప్పుకున్నాడు. రాముడి భార్య ఆశాపాతకి. ఆవిడ రాముడితో, నీ యజమాని గురించి ఇన్ని కబుర్లు చెబుతావు, వాళ్ళింట్లో బోలెడు పట్టుచీరలున్నాయి, నాకు ఒక్కటైనా లేదు. ఆయన భార్యకు కూతురికి చాలా నగలున్నాయి, నాకు ఒక్కటైనా లేదు అన్నది. రాముడికి ఇది నిజమేననిపించింది. అయితే వాడేనాడు ఇది కావాలి అని యజమానిని అడగలేదు. దయానిధి తనే వాడి అవసరాలు కనిపెట్టి అడగకుండానే వాడికి కావలసినవి సమకూర్చేవాడు. రాముడు తన భార్య అన్న మాటలు తోటి పనివాళ్లకు చెప్పాడు. వాళ్ళు వాణ్ణి మందలించి, ఎవరి తెలివి చొరవలను బట్టి వాళ్ల సంపాదన ఉంటుంది. మన యజమాని లాంటి వాళ్ళు పచ్చగా ఉంటేనే మనకు రోజులు సుఖంగా గడుస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్న పనే ఇంకెవరి దగ్గరకైనా వెళ్ళి చేద్దామంటే ఎవ్వరూ దయానిధి గారిచ్చినంతగా ఇవ్వరు. మా అందరిలో నువ్వంటేనే ఆయనకు ఎక్కువ అభిమానం అన్నారు. రాముడికి వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది. ఆ సంగతి వాడు భార్యకు చెప్పాడు. అంటే, నువ్విక్కడ పనిచేసినంతకాలం నీ బ్రతుకు ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందన్నమాట. నువ్వు కూడా నీ యజమానిలాగే మరేదైనా సొంత పని చేసుకొని డబ్బు సంపాదించరాదా అన్నది రాముడి భార్య. నాకా తెలివితేటలు లేవు అన్నాడు రాముడు. అయితే దొంగతనం చెయ్యి అన్నదావిడ కసిగా. దొంగతనం అనగానే రాముడు భయపడ్డాడు. ఎలా చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో కూడా వాడికి అర్థం కాలేదు. నీ యజమాని ఇంట్లోనే దొంగతనం చెయ్యి. ఆయనకు నీ మీద చాలా నమ్మకం. అందువల్ల అన్నీ నీకు అందుబాటులోనే ఉంటాయి. విలువైనదేదైనా చేజిక్కించుకునిరా. ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసి బోలెడు సంపాదించవచ్చు. అప్పుడు నాకు ఒంటి నిండా పట్టుచీరలు, మెడ నిండా నగలు అన్నది రాముడి భార్య ఉత్సాహంగా. ఇందుకు రాముడు వెంటనే ఒప్పుకోలేదు. భార్య పోరగా చివరకు సరేనన్నాడు. ఒక రోజున వాడు దయానిధి ఇల్లంతా కలయ తిరుగుతూ ఒక గదిలో ఎనపెట్టె తలుపులు తెరిచి ఉండటం గమనించాడు. వాడు అటూ ఇటూ చూసి పెట్టెలో నుంచి ఒక వరహాల మూట తీసుకొని గబగబా ఇంటికి పోయి దాన్ని భార్యకిచ్చాడు. వాడి భార్య అందులోని వరహాలు లెక్కపెట్టి, అబ్బా
ఎంత డబ్బో అన్నది ఆనందంగా. మర్నాడు దయానిధికి డబ్బు పోయిన విషయం తెలిసింది. అప్పుడాయన విచారంగా ఇది దొంగల పని కాదు అనుకొని పనివాళ్లను పిలిచి సంగతి చెప్పి, మీలో ఎవరో ఈ దొంగతనం చేశారు. ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన వాడొకడు దొంగతనానికి పాల్పడ్డాడంటే తప్పు నాదే అయి ఉండాలి. మీకు నా మీద అభిమానం తగ్గిపోయింది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. దొంగతనం గురించి కోప్పడటానికి బదులు బాధపడుతున్న యజమానిని చూసి పనివాళ్లందరికీ భయభక్తులతో పాటు ఆయన పట్ల అభిమానం కూడా మరింతగా పెరిగింది. పనివాళ్లల్లో ఇద్దరు దయానిధితో, అయ్యా, మేమిద్దరం వెళ్ళి మిగతా పనివాళ్ల ఇళ్ళు సోదా చేసి వస్తాం. అంతవరకు మిగిలిన వాళ్లంతా ఇక్కడే ఉంటారు అన్నాడు. సోదా చెయ్యగా డబ్బు రాముడి ఇంట్లో దొరికింది. తన గతి ఏమి కానున్నదో అని రాముడు హడలిపోయాడు. నీకేమి కావాలన్నా నేనిస్తున్నాను కదా, దొంగతనం ఎందుకు చేశావు? నా వల్ల నీకేదైనా లోటు జరిగిందా అని దయానిధి రాముణ్ణి అడిగాడు బాధగా. రాముడు ఆయన కాళ్లపై పడ్డాడు. దయానిధి వాణ్ణి క్షమించి ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకు అన్నాడు. ఆ తర్వాత రాముడు మళ్ళీ యజమాని ఇంట్లో దొంగతనం చెయ్యలేదు. కానీ అక్కడ వాడికి బ్రతుకు దుర్భరమయ్యింది. ఒక వంక డబ్బు సంపాదించమని భార్య రోజూ తప్పకుండా పోరుతున్నది. ఇంకొక వంక తోటి పనివాళ్లందరూ వాణ్ణి దొంగ దొంగ అని హేళన చేసి చిన్నచూపు చూస్తున్నారు. ఒకరోజున రాముడు దయానిధి వద్దకు వెళ్ళి, బాబుగారు, అందరూ నన్ను దొంగ అని అవమానిస్తున్నారు. నేనింకెక్కడికైనా వెళ్ళిపోతాను, సెలవిప్పించండి అన్నాడు. దయానిధి మిగతా పనివాళ్లందరినీ మందలిస్తానన్నాడు. వాడి భార్యకొక పట్టుచీర కొనిపెడతానన్నాడు. ఇలా ఎన్నో విధాలా నచ్చచెప్ప చూస్తూ, నువ్వు మరొక చోటుకు పోతే కష్టపడతావన్నది నా భయం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగినందున నువ్వంటే నాకు అభిమానం. నువ్వు వెళ్ళిపోవడానికి నా వల్ల ఏదో లోటు జరిగిందేమో అని నా అనుమానం. ఈ 3 కారణాల వల్ల నువ్వు వెళ్ళిపోతానంటే నాకెంతో విచారంగా ఉంది అన్నాడు ఆఖరికి. ఎన్ని చెప్పినా రాముడు వినకపోయేసరికి ఆయన వాడికి కొంత డబ్బిచ్చి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు సుఖంగా ఉండాలి, అదే నా కోరిక అన్నాడు. రాముడు వెళ్ళిపోయాడు. దయానిధి భార్య జరిగింది విని, వాడు దొంగతనం చేసి పట్టుపడగానే ఆ డబ్బు మొత్తం వాడికే ఇచ్చివేస్తే బావుండేది. అలా చేస్తే వాడికి మీ అభిమానం పట్ల తప్పక గట్టి నమ్మకం కలిగేది అన్నది. అలా చేస్తే ప్రతి పనివాడు రోజుకొక దొంగతనం మొదలు పెడతాడు. దొంగతనం చేసిన డబ్బు దొంగకే బహుమతిగా ఇవ్వడం మంచి పద్ధతి కాదు అన్నాడు దయానిధి. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. దయానిధి ఇప్పుడు ముసలివాడు. ఆయన కొడుకు అన్ని వ్యాపార వ్యవహారాలు సక్రమంగా దక్షతతో చూసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి సుమారు 20 ఏళ్ల యువకుడొకడు దయానిధి ఇంట్లో దొంగతనానికి ప్రవేశించి దొరికిపోయాడు. వాడు దయానిధి కాళ్ల మీద పడి, నన్ను క్షమించి వదిలిపెట్టండి, నేను ఒకప్పుడు మీ ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయిన రాముడి కొడుకును అన్నాడు. దయానిధి ఆశ్చర్యపోయి రాముడి వివరాలడిగాడు. రాముడు దయానిధి ఇచ్చిన డబ్బుతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. కానీ అందులో వచ్చే లాభం వాడి తిండి బట్టకు బొటాబొటీగా సరిపోతున్నది. వాడి భార్య భర్తను ప్రోత్సహించినట్లే కొడుకును కూడా దొంగతనాలకు ప్రోత్సహిస్తున్నది. అయితే నువ్వు నా ఇంటికే దొంగతనానికి ఎందుకొచ్చావు అని అడిగాడు దయానిధి. రాముడికింకా తనపై పగ పోనందుకు ఆయన మనసులో నొచ్చుకున్నాడు. మొదటి దొంగతనం మీ ఇంట్లోనే చెయ్యమన్నాడు మా నాన్న. దొంగతనం నేర్చుకునేందుకు మీ ఇల్లే అనువుగా ఉంటుందట. ఒకవేళ పట్టుబడినా మీరు క్షమించి వదిలేస్తారట అన్నాడు రాముడి కొడుకు. ఈ జవాబు వింటూనే దయానిధి వాడిని ఆప్యాయంగా కౌగలించుకుని, నువ్వింకెప్పుడూ దొంగతనాలు చెయ్యకు,
వ్యాపారంలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను, ఇక్కడే నాతో ఉండు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దొంగతనం చేస్తూ దొరికిపోయిన రాముడి కొడుకును దయానిధి శిక్షించకపోగా వాణ్ణి వ్యాపారంలో తనంతటి వాణ్ణి చేస్తానంటూ చేరదీయడాన్ని ఏమనాలి? విచక్షణారహితంగా అతడు ప్రదర్శించే దయాగుణం వల్ల మరికొందరు చోరులయ్యే ప్రమాదం ఉంది కదా. ఇంతకు అసలు దయానిధిలో ఉన్నది అమాయకత్వమా లేక దయాగుణమా అన్న అనుమానం కలుగుతున్నది. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సమాజంలో దయానిధి లాంటి వాళ్ళు చాలా అరుదైన మనుషులు. రాముడు దొంగతనం చేసినప్పుడు క్షమించినా వాడు తన దయాగుణాన్ని నమ్మలేదని, అందుకే వెళ్ళిపోయాడని అతడికొక అనుమానం ఉంది. కానీ వాడు తన కొడుకును తన ఇంటికే దొంగతనానికి పంపుతూ తన దయాగుణాన్ని మెచ్చుకోవడంతో ఆ అనుమానం తొలగిపోయింది. ఆ కారణం వల్లనే తన మీద అంత నమ్మకం ఉంచిన రాముడి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నాడు. అదేం అమాయకత్వం కాదు. మంచి మనసు గల మనిషి ఇతరుల మెప్పు కోసం అర్థించడు. కానీ ఆ మంచితనం ఇతరులు గుర్తించినప్పుడు తప్పక ఆనందిస్తాడు. దయానిధి ప్రవర్తనకు అదే మూల కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.